మరో బ్యానర్ ఐటమ్ చూసినట్లయితే భాజపా ఎన్నికల శంఖారావం, రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమల దళం అంటూ కూడా మనం చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో కృష్ణా మండల కేంద్రంలో నిన్న అత్యంత కీలకంగా ఏదైతే విజయ సంకల్ప యాత్రను అయితే ప్రారంభించారు కిషన్ రెడ్డి అనుకో. కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆయన చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో, ఆయన కేంద్ర మంత్రి హోదాలో. గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు, అస్సాం సీఎం హిమంత అంటే కూడా ఆయన కొన్ని చోట్ల, కొన్ని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఒకరు, అట్లా కొన్ని చోట్ల కొంతమంది ఇనిషియేట్ చేసుకోవడం జరిగింది. కేంద్ర పెద్దలు, బీజేపీ పెద్దలు, కొంతమంది ముఖ్యమంత్రులు కూడా. సో అస్సాం సీఎం హిమంత కొన్ని కామెంట్స్ చేశాడు గ్యారంటీలపై. రేపు రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇస్తుంది, ఎలాంటి గ్యారంటీలు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి సోనియా గాంధీకే ముందు స్పష్టత లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచే బీజేపీలోకి వెళ్ళున్నారు. అలాంటి ఆయన సోనియా గాంధీని ఉద్దేశిస్తూ చాలాసార్లు కూడా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ కూడా అయ్యాయి, వివాదాస్పదం కూడా అయ్యాయి. అలాంటి సీఎం హిమంత మరోసారి కామెంట్ చేయడం జరిగింది సోనియా గాంధీని ఉద్దేశించి. అదేవిధంగా వికసిత తెలంగాణగా తీర్చిదిద్దుదాం, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా తెలంగాణకు సంబంధించి ఒక కీలక కామెంట్. అంటే ఇదంతా కూడా బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగమేన అనుకోవాలి. అందుకే పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది తెలంగాణలో. గతంలో ఈవెన్ బై ఎలక్షన్స్ లాంటి అంశాల్లో కూడా అటు అమిత్ షా లాంటి వాళ్ళు, ఇటు నడ్డా లాంటి వాళ్ళు, కొంతమంది కేంద్ర మంత్రులు అలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేసిన సందర్భాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. సో దానిలో భాగంగానే చూడాలి కిషన్ రెడ్డి ఇనిషియేట్ తీసుకొని చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో వీళ్ళంతా కూడా పాల్గొనడానికి కూడా రాజకీయ అంశంగానే ఇది హైలైట్ చేసుకోవాలి. ఇది నథింగ్ బట్ రాజకీయ ప్రచారంగానే చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్, కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇంకా హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. బట్ అదే స్థాయిలో అటు బీజేపీ కానీ, ఇటువైపు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ దోచుకుంటున్నారంటూ కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా భారాసతో పొత్తు ప్రసక్తే లేదు. సో బండి సంజయ్ కూడా ఈ ఇష్యూని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆయన ప్రతిరోజు యాక్చువల్గా అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా కూడా బండి సంజయ్ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ బారాసతో పొత్తు ప్రసక్తి లేదు, కేసీఆర్తో మేము నడిచి వెళ్ళాం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మెడకాయ మీద తలకాయన వాళ్ళు ఎవరైనా కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటారో ఓడిపోయిన పార్టీతో అంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ ఇటువైపు నుంచి చూస్తే ఆఫ్ ద రికార్డ్ మాత్రం ఆ దిశగా అటు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు, కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా ఆ దిశగానే ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు అలాగే అదే స్థాయిలో మీ ఇద్దరి మధ్య సంబంధాలు లేకపోతే కవిత అరెస్ట్ చేసి చూపించండి అంటూ కూడా లిక్కర్ మాఫియా వ్యవహారంలో అటు కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతూ వస్తున్నారు. సో ఈ క్రమంలో కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో బండి సంజయ్ అయితే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి బండి సంజయ్ మాటలు జనం ఎంతవరకు కన్సిడరేషన్ కింద తీసుకునే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ ఒక హాట్ టాపిక్ అని అనుకోవాలి. సో మొత్తానికి బీజేపీ నేతలంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాన్ని ఫోటోలతో సహా హైలైట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే డీకేఆర్ను అండ్ దెన్ జితేందర్ రెడ్డి లాంటి నేతలతో పాటు ఇక్కడ కిషన్ రెడ్డి శంఖారావాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా ఫోటోలతో సహా ఈరోజు ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది.